మర్చిపోయానండి. సారీ. Now, today we are going to see another procedure for the operator precision parsing algorithm. For input parsing, we are seeing another algorithm. అల్గారిథం సింపుల్ అండి. ప్రాబ్లమ్ చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్ ద న్యూ టెక్నిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రీవియస్ వన్ టేబుల్ ఫామ్ లో తీసుకున్నాము. ఇన్పుట్ స్టాక్, ఇన్పుట్ రిలేషన్, యాక్షన్ అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ వీఆర్ గోయింగ్ ఫర్ అనదర్ అల్గారిథం. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ అల్గారిథం ఈస్ whenever an input string is given, add dollar symbol at the beginning and ending of the input string. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ ఇవ్వగానే దానికి స్టార్టింగ్ ఎండింగ్ లో డాలర్ సింబల్ యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే బేసింగ్ ఆన్ ద ఆపరేటర్ పార్సింగ్ టేబుల్, మన దగ్గర ఆల్రెడీ టేబుల్ ఉంటుంది కాబట్టి ఓకే, బిట్వీన్ ఎవ్రీ టూ సింబల్స్ వి ఇన్సర్ట్ ద ప్రెసిడెన్స్ ఆపరేటర్ బిట్వీన్ ఎవ్రీ టూ సింబల్స్. క్లియర్ అండి. ఇన్పుట్ స్ట్రింగ్ కి బిగినింగ్ ఎండింగ్ డాలర్ యాడ్ చేస్తాము స్టెప్ 1 లో. తర్వాత ఏం చేస్తామంటే ప్రతి టూ సింబల్స్ మధ్యలో ఆ ప్రెసిడెన్స్ ఆపరేటర్ టేబుల్ ప్రకారం ఏదైతే లెస్ దెన్ ఉందో, గ్రేటర్ దెన్ ఉందో, ఈక్వల్ టు ఉందో, వాట్ ఎవర్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ రిలేషన్ వీ హ్యావ్ బిట్వీన్ దోస్ టూ సింబల్స్, బిట్వీన్ ఎవ్రీ టూ సింబల్స్ వి ఇన్సర్ట్ ద సింబల్. అంటే ఇలా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నానికి ఈ ఎంప్లాయీస్ ఈ ప్లస్ ఈ ఎంప్లాయీస్ ఈ స్టార్ ఈ ఎంప్లాయీస్ ఐడి గ్రామర్ కి ఇన్పుట్ స్ట్రింగ్ వాడు ఇచ్చింది ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. దిస్ ఇస్ ద ఇన్పుట్ ఈ హ్యాస్ గివెన్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇన్పుట్ స్ట్రింగ్ కి బిగినింగ్ ఎండింగ్ లో డాలర్ యాడ్ చేసాము. వీ హావ్ యాడెడ్ డాలర్ టు దట్ వన్ బిగినింగ్ అండ్ ఎండింగ్. ఆ తర్వాత ఏం చేయాలంటే వీటి మధ్య రిలేషన్ ప్రెసిడెన్స్ రిలేషన్ పెట్టాలంటే డాలర్ కి ఐడికి రిలేషన్ ఏంటి? డాలర్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ ప్లస్, ప్లస్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ స్టార్, స్టార్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ డాలర్. ఇలా వాటి మధ్య ప్రెసిడెన్స్ రిలేషన్స్ అండి. మనకు ఆల్రెడీ ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సింగ్ లో ఉన్న రిలేషన్స్ అన్ని 3 రిలేషన్స్ ఉన్నాయి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. నేనైతే టైపింగ్ లో డాట్ పెట్టలేదండి. ఎలాగది కింద అయిపోతుందని మీరు నోట్స్ వస్తున్నప్పుడు డాట్ పెట్టుకోండి. ఓకే, డాలర్ లెస్ దెన్ ఐడి, రిలేషన్ బిట్వీన్ డాలర్ ఐడి. ప్రతి టూ సింబల్స్ కి మనం రిలేషన్ రాసుకుంటున్నాం అండి. ఇక్కడ సైడ్ బై సైడ్ ఉన్న సింబల్స్ కి ఐడి ప్లస్ ఐడి గ్రేటర్ దెన్ ప్లస్, ఐడి గ్రేటర్ దెన్ ప్లస్, అలా దిస్ ఇస్ ద స్ట్రింగ్. అది మనం అక్కడ చెప్పిన స్టెప్. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ దిస్ వన్. డాలర్ సింబల్స్ యాడ్ చేయండి. తర్వాత వాటి మధ్య ఆపరేటర్ ప్రెసిడెన్స్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ పెట్టండి యాజ్ పర్ ద టేబుల్. టేబుల్ చెక్ చేసుకుని బై రిఫరెన్సింగ్ ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ చెక్ చేసుకుంటూ రాయండి. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ వన్ ఇస్ ఓవర్, ఇక మనం చేయాల్సిందంటే స్టార్ట్ స్కానింగ్ ద స్ట్రింగ్ ఫ్రమ్ ఫస్ట్ సింబల్ ఫ్రమ్ ఎల్హెచ్ఎస్ నుంచి ఫస్ట్ సింబల్ దగ్గర నుంచి స్కాన్ చేసుకుంటూ వెళ్తాము. సింబల్ బై సింబల్, ఒక సింబల్ నుంచి ఇంకో సింబల్ కి. అలా ఎప్పుడు దాకా స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలంటే అంటిల్ వి గాట్ ద గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, గ్రేటర్ దెన్ రిలేషన్ వచ్చేదాకా స్కాన్ చేసుకుంటూ వెళ్తాము. లెఫ్ట్ నుంచి ఫస్ట్ సింబల్, సెకండ్ సింబల్, థర్డ్ సింబల్, ఇలా ఎప్పుడు దాకా వెళ్ళాలి? అంటిల్ ద సింబల్ ఇస్ ద గ్రేటర్ దెన్ సింబల్ వచ్చేదాకా స్కాన్ చేసుకుంటూ వెళ్ళేసి ఓకే, కీప్ ఏ పాయింటర్ ఎట్ ద గ్రేటర్ దెన్. ఎక్కడైతే మీకు గ్రేటర్ దెన్ వచ్చిందో అక్కడ ఒక పాయింటర్ ఇండికేషన్ అంటే గుర్తు కోసం కీప్ ఏ పాయింటర్ ఆన్ దట్ లొకేషన్. మనం ప్రాబ్లం లో చూద్దాం, చాలా ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ గ్రేటర్ దెన్ అయిపోయిన తర్వాత గ్రేటర్ దెన్ ఒక పాయింటర్ పెట్టిన తర్వాత అంటే స్టార్ట్ స్కానింగ్ ఫ్రమ్ ఆర్హెచ్ఎస్. స్టార్ట్ స్కానింగ్ ఫ్రమ్ ద ఆర్హెచ్ఎస్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఏదో మిస్ అయిందండి. ఫ్రమ్ గ్రేటర్ దెన్ అండి, ఎక్కడైతే మీరు గ్రేటర్ దెన్ వచ్చిందో ఆ గ్రేటర్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ రండి అంటిల్ యూ గెట్ లెస్ దెన్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లెఫ్ట్ నుంచి స్కాన్ చేసుకుంటూ వెళ్ళాము, గ్రేటర్ దెన్ వచ్చేదాకా స్కాన్ చేసుకుంటూ వెళ్ళాము. ఎక్కడైతే గ్రేటర్ దెన్ వచ్చిందో అక్కడ ఆగిపోయి వి స్కాన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మళ్ళీ ఆర్హెచ్ఎస్ ని స్కాన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఆ గ్రేటర్ దెన్ దగ్గర నుంచి బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ వస్తాము అంటిల్ వి గాట్ లెస్ దెన్ సింబల్. కీప్ ఏ పాయింటర్ ఆన్ ద టర్న్. ఫస్ట్ లెస్ దెన్ సింబల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక పాయింటర్ పెట్టుకుంటాం. లెఫ్ట్ నుంచి స్కాన్ చేసుకుంటూ వెళ్ళి గ్రేటర్ దెన్ సింబల్, ఫస్ట్ గ్రేటర్ దెన్ రాగానే ఒక పాయింటర్ పెట్టాము. అదే గ్రేటర్ దెన్ సింబల్ నుంచి మళ్ళీ బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ ఫస్ట్ లెస్ దెన్ సింబల్ అది ఎక్కడైతే వస్తుందో దేర్ వి ప్లేస్ ఏ పాయింటర్. దట్ ఈస్ ద స్టెప్ 2 అండ్ స్టెప్ 3. ప్రాబ్లం లో చూద్దామండి మళ్ళీ క్లారిటీగా, మనకి కంగారు ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ దట్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్, మీరు ఏదైతే పాయింటర్స్ పెట్టారో లెఫ్ట్ దెన్ కి గ్రేటర్ దెన్ కి, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ విల్ ఫార్మ్ ఏ హ్యాండిల్. Everything that lies in the middle of less than and greater than will become the handle. Now reduce the handle with LHS of the respective production. ఆ లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే హ్యాండిల్ అంటాము.
What is a handle? Handle means the substring which is matching to RHS. Okay, which is matching to RHS of any one of the production group. Automatically అది హ్యాండిల్ అయిపోతుంది. Reduce that handle with LHS of the respective production. Okay, repeat these steps until we reach the start symbol. Repeat these steps until we get the start symbol. Input మొత్తం అయిపోయేటప్పుడు మనకి ఏం రావాలంటే స్టార్ట్ సింబల్ రావాలి. రాకపోతే the input does not belongs to the given grammar. వస్తేనేమో the input belongs to the given grammar. That is the steps. ఈ స్టెప్స్ అండి దిస్ ఈస్ అ స్లైట్ మోడిఫికేషన్ ద ప్రీవియస్ వన్. ప్రీవియస్ ఇన్పుట్ పార్సింగ్ మనం టేబుల్ తీసుకున్నాము. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ we are going in this procedure so that it is applicable for all type of input strings and all type of grammars. ఒక ఆపరేటర్ ప్రెసిడెంట్ గ్రామర్స్ అన్నిటి కేసెస్ కి అప్లై అవుతుంది కాబట్టి we are following this one. Now we will see our first example. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంత ఒకటి తీసుకున్నామండి. దిస్ ఇస్ ద టేబుల్ వి హావ్. అందరి దగ్గర ఈ టేబుల్ ఉంది కదండి. we have the table with this first example. For this one, this is the input string given. ఇక్కడ ఫాలో అప్ చేసుకుంటూ రానండి. డూ ఆన్ ద పేపర్. చూస్తూ ఉండొద్దండి, పేపర్ మీద ప్యారల్ గా చేయండి సో దట్ వీ కెన్ బి హ్యాపీ. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ ఇది కాబట్టి యాజ్ పర్ ద ఫస్ట్ స్టెప్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ యాడింగ్ డాలర్. బిగినింగ్ ఎండింగ్ లో డాలర్ యాడ్ చేశాను. అందరూ పేపర్ మీద ప్యారల్ గా చేయండి అండి. డాలర్ యాడ్ చేసాము. నెక్స్ట్ వాటి మధ్య రిలేషన్స్ పెట్టేసామండి. డాలర్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ ప్లస్, ప్లస్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ స్టార్, స్టార్ లెస్ దెన్ ఐడి, ఐడి గ్రేటర్ దెన్ డాలర్. ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ రిలేషన్స్ ఎలా వచ్చాయంటే మనకు టేబుల్ బేస్ చేస్తుంది. ఆల్రెడీ మన ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సింగ్ టేబుల్ ఉంది మన దగ్గర. రిలేషన్ టేబుల్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ టేబుల్ బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేసాము. క్లియర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీనికి లెఫ్ట్ నుంచి స్కాన్ చేసుకున్నట్టే ఫస్ట్ రైట్ గ్రేటర్ దెన్ సింబల్ ఎక్కడ వచ్చింది. వెన్ వీఆర్ స్కానింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాకు ఫస్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ఇక్కడ వచ్చిందండి. I got the first greater than symbol here. ఎప్పుడైతే ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది ఇక్కడ ఒక పాయింటర్ పెట్టేశాను టు ఇండికేట్ దిస్ గ్రేటర్ దెన్ సింబల్. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళండి అంటిల్ యూ గెట్ ద ఫస్ట్ లెస్ దెన్ సింబల్. ఎక్కడైతే ఫస్ట్ గ్రేటర్ దెన్ వచ్చిందో అక్కడ ఒక పాయింటర్ పెట్టేశాము. మళ్ళీ అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ వెళ్తాము అంటిల్ వి గెట్ ద లెస్ దెన్. సో మళ్ళీ నేను బ్యాక్వర్డ్ వస్తే ఇక్కడ లెస్ దెన్ వచ్చిందండి. సో ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో ఉన్నది ఏమవుతుంది హ్యాండిల్. ఇక్కడ మనకి లక్కీగా ఒక ఐడి ఒకటే ఉంది హ్యాండిల్ లో. మనకి ఐడి అనేది ఆర్హెచ్ఎస్ మ్యాచ్ అవుతుందంటే ఎస్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు ఈ ఎంప్లాయీస్ ఐడి ఈస్ దేర్. మన గ్రామర్ లో ఈ ఎంప్లాయీస్ ఐడి ఉంది. సో హ్యాండిల్ ఈస్ మ్యాచింగ్ టు ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి రెడ్యూస్ దట్ హ్యాండిల్ విత్ ఈ. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇది మొత్తం రీప్లేస్ చేసుకుంటున్నాం. వీఆర్ రీప్లేసింగ్ దిస్ వన్ విత్ ఈ. అర్థమైందండి వాట్ వీ హావ్ డన్ హియర్. ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్ లో లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో సి ఏలేదండి. ఆఫ్టర్ ద ఇన్సర్టింగ్ ద రిలేషన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి స్కాన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు గ్రేటర్ దెన్ సింబల్ వచ్చేదాకా స్కాన్ చేసుకుంటూ వెళ్ళండి. నేను స్కాన్ చేస్తే ఫస్ట్ డాలర్ లెస్ దెన్ ఐడి గ్రేటర్ దెన్. ఇక్కడ ఐడి గ్రేటర్ దెన్ సింబల్ వచ్చిందండి. వన్స్ వీ గాట్ గ్రేటర్ దెన్ అక్కడ ఒక పాయింటర్ పెట్టండి ఇండికేషన్. ఇండికేట్ దట్ వన్ గ్రేటర్ దెన్ ఇండికేట్ చేయండి. ఓకే, గ్రేటర్ దెన్ ఇండికేట్ చేసాం. ఎప్పుడైతే మీకు గ్రేటర్ దెన్ వచ్చిందో మళ్ళీ ఆ గ్రేటర్ దెన్ దగ్గర నుంచి బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ రండి. స్కాన్ బ్యాక్వర్డ్. ఇందాకేమో ఫార్వర్డ్ స్కాన్ చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే మనకు గ్రేటర్ దెన్ వచ్చిందో దానికి ఒక పాయింట్ ఇండికేట్ చేసాము. వి కీప్ ఏ పాయింటర్ టు ఇండికేట్ దట్ వన్ అండ్ స్కాన్ బ్యాక్వర్డ్స్. ఇప్పుడు బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ రండి. ఎప్పుడు దాకా స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి బ్యాక్వర్డ్ అంటిల్ వి గెట్ లెస్ దెన్. మనకు లెస్ దెన్ సింబల్ వచ్చేదాకా స్కాన్ చేసుకుంటూ వెళ్తాము. లక్కీగా ఈ ఎగ్జాంపుల్ మనకు వెంటనే లెస్ దెన్ వచ్చేసింది. ఓకే అండి. సో ఫార్వర్డ్ గ్రేటర్ దెన్ ని పాయింటర్ ఇండికేట్ చేసాము. లెస్ దెన్ కి పాయింటర్ ఇండికేట్ చేసాము. గ్రేటర్ దెన్ కోసం ఏం చేసాము ఫార్వర్డ్ స్కానింగ్ చేసుకుంటూ వచ్చాము. లెస్ దెన్ కోసం ఏం చేస్తున్నాము ఎక్కడైతే మనకు గ్రేటర్ దెన్ వచ్చిందో అక్కడ నుంచి బ్యాక్వర్డ్ స్కాన్ చేసుకుంటూ వస్తున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ ద బ్యాక్వర్డ్ స్కానింగ్. సో ఎప్పుడైతే ఆఫ్టర్ మార్కింగ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ వాట్ ఎవర్ ద సింబల్స్ దట్ ఆర్ బిట్వీన్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ వాటి మధ్యలో మిడిల్ లో ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద సింబల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ దే విల్ బికమ్ హ్యాండిల్. అయితే ఈ ఎగ్జాంపుల్ మనకి లక్కీగా ఒకటే సింబల్ హ్యాండిల్ అయింది. ఓన్లీ వన్ సింబల్ ఈస్ దేర్ బిట్వీన్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. ఇట్ ఈస్ ద హ్యాండిల్. అది ఆర్హెచ్ఎస్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి దాని యొక్క సూటబుల్
LHS తో రీప్లేస్ చేయాలి. సిన్స్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు RHS, రీప్లేస్ దట్ హ్యాండిల్ విత్ సూటబుల్ LHS. సో LHS తో రీప్లేస్ చేస్తే మనకి ఇలా వచ్చిందండి. ఈ ఎంప్లాయీస్ ఐడి ఉంది కాబట్టి వి గాట్ దిస్ వన్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ వస్తే దిస్ ఈస్ ద RHS. దానికి ముందున్న LHS ఎవరు? దిస్ ఈస్ ద LHS. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్. వి గాట్ $E ప్లస్ E స్టార్. మళ్ళీ ఐడి వచ్చిందండి. మళ్ళీ మన సిట్యుయేషన్ ఇక్కడ కూడా ఏముంది? ఓన్లీ ఐడి ఈస్ దేర్. ఈ ఎగ్జాంపుల్‌లో మళ్ళీ మనకి E లెస్ దాన్, బిట్వీన్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ వి హావ్ ఐడి ఓన్లీ. సో దిస్ ఈస్ ద సిట్యుయేషన్. ఆఫ్టర్ దిస్ వన్ ఇది కూడా రీప్లేస్ అయితే మనకి ఇది ఉంది, సిట్యుయేషన్ ఇదండి. వి గాట్ దిస్ వన్. బిట్వీన్ డాలర్స్ మధ్యలో మనకేముంది? E ప్లస్ E స్టార్ E. ఇంతవరకు క్లియర్ అండి అందరికి? వన్ బిట్వీన్ ద డాలర్స్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది? E ప్లస్ E స్టార్ E. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇలా వస్తుందండి. మీరు నోట్స్ లో చేస్తే యాక్చువల్లీ వి గాట్ లైక్ దిస్. ఓకే, మీకు ఇలా వచ్చి ఉంటుంది నోట్స్ లో వి గాట్ లైక్ దిస్. మీకు ఇలా వచ్చి ఉంటుంది నోట్స్ లో. ఓకే, సో బిట్వీన్ డాలర్, లెఫ్ట్ డాలర్ అండ్ రైట్ డాలర్ వి హావ్ E ప్లస్ E స్టార్ E అండి. ఇంతవరకు ఓకేనండి, అందరికి క్లారిటీ ఉందా? డాలర్ లెస్ దెన్, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి డాలర్ ఈజ్ లెస్ దెన్ దిస్ ఎక్స్ప్రెషన్, డాలర్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ ఎక్స్ప్రెషన్. సో నేను మళ్ళీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టుకున్నాను, ఎందుకంటే డాలర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ దిస్ ఎక్స్ప్రెషన్, డాలర్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ కాబట్టి. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ అయితే ఇకపోతే ఇప్పుడు ఇందులో టెర్మినల్స్ ఎవరెవరు ఉన్నారు? హూ ఆర్ ద టెర్మినల్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్? ఈ ఎక్స్ప్రెషన్ లో మన టెర్మినల్స్ ఎవరెవరు ఉన్నారు? ప్లస్ స్టార్, రెండు టెర్మినల్స్ ఉన్నాయండి. మిగిలిన నాన్ టెర్మినల్స్. ఓన్లీ టూ టెర్మినల్స్ ఆర్ దే, వన్ ఈజ్ ప్లస్, వన్ ఈజ్ స్టార్. ఓకే అండి, one is plus and one is star. What is the, who is the high priority between plus and star? Who has the high priority? Whether high priority or star has high priority. So first we have to reduce E star E. Since star has the high priority, first we reduce E star E with E. E star E reduce చేస్తాం. Why? Because plus star లో high priority ఎవరికి అంటే star కి ఉంటుంది కాబట్టి we reduce E star E to E. E star E is matching to RHS. ఓకే, it is replaced with E. నెక్స్ట్ మళ్ళీ E ప్లస్ E ఉన్నది ఒకటే కాబట్టి ఓన్లీ ప్లస్ ఇస్ దేర్, ఒకే ఒక టెర్మినల్ ప్లస్ ఉంది. సో వి రెడ్యూస్ E ప్లస్ E విత్ ఫైనల్లీ విత్ E. ఫైనల్లీ బిట్వీన్ ద డాలర్స్ వి గాట్ ద స్టార్ట్ సింబల్ E, which is this one. What is this E? E is a start symbol. Since E is the start symbol, we can conclude that the given input string belongs to that given grammar. This input string belongs to the given grammar. That is what we are doing here. సి ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి తీసుకున్నాము, సింబల్స్ లెస్ దాన్ గ్రేటర్ ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ రీప్లేస్ చేసుకుంటూ వస్తే మనకి ఇలా వచ్చిందండి, ఈ ప్లస్ ఈ స్టార్ ఈ వచ్చింది. ఓకే, ఈ ప్లస్ ఈ స్టార్ ఈలో మనకు ఉన్నది ఇక్కడగా వచ్చేసి ఓన్లీ టూ ఆర్ దేర్, only two are there, plus and star, two terminals are there. Between these two terminals, star has high priority, so we are reducing E plus E to E. Finally, E plus E is reduced to E. Success. Finally, we got the start symbol. Since start symbol was derived, we can confidently say our final answer is the given input string is successfully derived from the given grammar. It belongs to the given grammar. That is the way. Clear, Andy? What we have done here. ప్రీవియస్ టేబుల్ తీసుకొని చేసుకుంటూ వచ్చండి. ఇప్పుడు ఆ టేబుల్ బదులు ఇలా కొంచెం ప్రొసీజర్ మారింది. ఇక్కడ ఏంటంటే కొంచెం లాజికల్ థింకింగ్ కావాలండి. అది రెడ్యూస్ రాసి చేసేటప్పుడు మ్యాచింగ్ చూసుకోవడం మాత్రం కొంచెం లాజికల్ థింకింగ్ ఈస్ రిక్వైర్డ్ హియర్. ఈజ్ ఇట్ ఓకే నౌ వాట్ వీ హావ్ డన్ హియర్? Yeah, we will go to next problem if it is clear. Now we go for the next one.
This is the actual example which you are struck for us the next day. మనకి ఎస్టర్ స్ట్రక్ అయింది IBTAEA కావాలి. టేబుల్ ఉంది కదండి అందరి దగ్గర. ఇది టేబుల్ ఐ థింక్ నిన్ననే మనం టేబుల్ సాల్వ్ చేసాము. ఐ హోప్ ఎవ్రీవన్ హ్యాస్ ద టేబుల్ ఫర్ దిస్ గ్రామర్. ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ అయితే అందరి దగ్గర ఉంది. సో we will directly go for derivation. Now see, డాలర్ యాడ్ చేసామండి. we have added డాలర్. మనకి ఫైనల్ గా ఏం రావాలంటే ఎస్ రావాలండి. ఎస్ ఏనా? ఎస్ రావాలి ఫైనల్లీ. we have to get the ఎస్. ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ స్ట్రక్ అయింది. వాళ్ళలో చేసుకుంటూ వద్దాం ప్రాబ్లం. అది ఎలాగో స్ట్రక్ అయిపోతుంది. కాసేపు దాన్ని వదిలేసేసి. సో డాలర్ IBTEA డాలర్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్. వాయిస్ ఓకే కదండి? కొంచెం మొబైల్ పక్కన పెట్టాను. నౌ యాజ్ పర్ ద రిలేషన్ టేబుల్, డాలర్ లెస్ దెన్ ఐ, ఇది క్లియర్. ఐకి బికి రిలేషన్ ఏందండి? ఐ లెస్ దెన్ బి, ఎందుకంటే బి అనేది ఐడెంటిఫైయర్ కాబట్టి. నెక్స్ట్ బి గ్రేటర్ దెన్ టి, టి లెస్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఈ. నేను టేబుల్ ప్రకారం ఇది ఫిల్ చేస్తున్నానండి. మీకు డౌట్ ఉంటే టేబుల్లో చెక్ చేసుకోండి ఒకసారి. యాజ్ పర్ ద టేబుల్ ఇక్కడ మనకి ఏబిసిడి అనే వాళ్ళు ఎవరు? ఐడెంటిఫైయర్స్. ఐటిఈ, దీస్ 3 ఆర్ ద ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఎవరంటే ఐటిఈ. రిమైనింగ్ అందరూ ఐడెంటిఫైయర్స్ కాబట్టి బేసింగ్ ఆన్ ద టేబుల్ ఐ హావ్ ఫిల్డ్ దిస్ వన్. క్లియర్ అండి? ఇది ఫస్ట్ స్టెప్. వాట్ వీ హావ్ డన్ హియర్. మీకు కావాలంటే మీ దగ్గర టేబుల్ ఉంటే చెక్ చేసుకోండి. నాకు టేబుల్ ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా రాసేసాను. ఒకవేళ మీకు కావాలంటే నోట్స్ రాసేటప్పుడు చెక్ చేసుకోండి. ప్యారలల్లీ కంపేర్ విత్ ద టేబుల్ తో చెక్ చేసుకుంటూ రాయండి. IBTAEA. కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చా అండి? నౌ ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇందులో స్కాన్ చేసుకుంటూ రానండి. నేను ఇప్పుడు మౌస్ వాడలేను ఇండికేషన్ పెట్టడానికి. ఇక్కడ గ్రేటర్ దెన్ అండి, బికి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఫస్ట్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, మధ్యలో ఎవరున్నారు మనకి? బి ఉంది. సో బిని ఎలా రెడ్యూస్ చేయొచ్చు? ఐ కెన్ రెడ్యూస్ బి విత్ ఐ. నేను బిని ఐతో రెడ్యూస్ చేశాను ఈ స్టెప్ లో. క్లియర్? స్కాన్ చేసుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్కాన్ చేసుకుంటూ వస్తే బి తర్వాత ఫస్ట్ గ్రేటర్ దెన్ వచ్చింది. దానికి ముందున్న లెస్ దెన్ ఎవరు? బికి. హ్యాండిల్ ఎవరు అవుతారు? ఫస్ట్ హ్యాండిల్ ఎవరంటే ఈ సిచ్యువేషన్ లో మనకి స్మాల్ బి ఈస్ ద ఫస్ట్ హ్యాండిల్. సో ఫస్ట్ హ్యాండిల్ రీప్లేస్ చేసాము. విత్ హోమ్? ఈతో రీప్లేస్ చేసాము. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేస్తే సెకండ్ హ్యాండిల్ ఎవరు? ఏ ఈస్ ద సెకండ్ హ్యాండిల్. అంతే కదండి? సో ఏని ఎవరితో రీప్లేస్ చేయొచ్చు మనం? ఎస్ తో రీప్లేస్ చేయొచ్చు. ఎస్ ఎంప్లాయిస్ ఏ ఇచ్చాడు కాబట్టి LHS ఎస్ తో రీప్లేస్ చేసాము. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నౌ అగైన్ మళ్ళీ చూస్తే థర్డ్ సైడ్ మళ్ళీ ఇందులో ఇంకొక హ్యాండిల్ ఉంది. ఎవరు? మళ్ళీ ఏనే హ్యాండిల్ అండి. అగైన్ ఏ ఈస్ ద హ్యాండిల్. సో రీప్లేస్ ఎస్. ఏని ఎస్ తో రీప్లేస్ చేసామండి. నా ఆఫ్టర్ ఆల్ రీప్లేసింగ్ ఆల్ ద హ్యాండిల్స్, ఉన్న పాసిబుల్ హ్యాండిల్స్ తోటి రీప్లేస్ చేస్తే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఇదండి. ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది? ద ఎక్స్ప్రెషన్ ఇస్ గ్రేటర్ దాన్ ద గివెన్ డాలర్. మీకు ఇలా వస్తుంది సిచ్యువేషన్. క్లియర్? దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మనం నేనేం చేస్తున్నా దీంతో ఆల్రెడీ డాలర్ లెస్ దాన్ దిస్ ఎక్స్ప్రెషన్ అండ్ డాలర్ గ్రేటర్ దాన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ గ్రేటర్ దాన్ డాలర్. ఇప్పుడు IETS ఉందండి. హౌ కెన్ వి రీప్లేస్ దిస్ IETS? ఎవరితో రీప్లేస్ చేసుకోవచ్చు? ఫైనల్లీ ఐఎమ్ రీప్లేసింగ్ దట్ IETS విత్ టోటల్ ఎస్. ఒరిజినల్ ఎస్ తో రీప్లేస్ చేస్తుందండి. వేర్ ఎస్ ఈస్ ద స్టార్ట్ సింబల్. సో ఫైనల్లీ వి గాట్ ద స్టార్ట్ సింబల్. For IBTAEA, we got the start symbol. That means this input string belongs to the given grammar. We can conclude that this input string belongs to the given grammar. Why? Because finally we derived the string yes. See, ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఎక్స్ట్రా గ్రేటర్ ఎందుకు యాడ్ చేశా అంటే ఇది ఆల్రెడీ లెస్ దాన్ వచ్చింది, ఇట్ రాలేదు.
ఈ ఎక్స్‌ప్రెషన్ ఖచ్చితంగా ఏముంటుంది? ఎవ్రీథింగ్ ఈస్ గ్రేటర్ థాన్ డాలర్ కాబట్టి ఇక్కడ గ్రేటర్ థాన్ పెట్టేసుకున్నానండి. ఇక్కడేమో ఆల్రెడీ లెస్ థాన్ ఉంది కాబట్టి నేను రిలేషన్ పెట్టలేదు. ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. లక్కీగా ఇదికుంది. ఇందాక ఎగ్జాంపుల్‌లోనేమో అటు ఇటు 2 మిస్ అయ్యాయి కాబట్టి లెస్ థాన్, గ్రేటర్ థాన్ చివరిలో నేనే పెట్టుకున్నాను. ఇది ఓకేనండి ఇప్పుడు. వాట్ వి హావ్ డన్ హియర్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నౌ మన పీపీటీ క్లోజ్ అయిపోయిందా? వెయిట్ 1 మినిట్. ఇంకొక గ్రామర్ రాయండండి. దీనికి టేబుల్ కూడా లేదు మన దగ్గర. మీరు టేబుల్ కూడా రాయాలి. టేక్ దిస్ గ్రామర్. ఫర్ దిస్ గ్రామర్ ఫస్ట్ అసలు అబ్జర్వ్ చేయండి. ఇది ఆపరేటర్ గ్రామర్ అవుతుందా? అవ్వదా? వెదర్ ఇట్ ఈస్ ఆపరేటర్ గ్రామర్ ఆర్ నాట్? వెదర్ దిస్ గ్రామర్ ఈస్ ఆపరేటర్ గ్రామర్ ఆర్ నాట్? ఫస్ట్ అది చెప్పండండి. ఎందుకంటే బ్లైండ్‌గా ఎప్పుడు మనం ప్రాబ్లమ్ చేయకూడదు. అది ఆపరేటర్ గ్రామర్ అయితేనే ప్రాబ్లమ్ చేయగలం. లేకపోతే ఎగ్జామ్ హాల్‌లో వాడు మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఏదన్నా నాన్ ఆపరేటర్ గ్రామర్ ఇస్తే బ్లైండ్‌గా చేయొద్దండి. దెబ్బతింటాము. వన్ లైన్ ఆన్సర్‌కి మనకు మొత్తం రాంగ్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీనికి టేబుల్ డ్రా చేయండండి. డ్రా ద ఆపరేటర్ ప్రిసిడెన్స్ పార్సింగ్ టేబుల్. ఆపరేటర్ పార్సింగ్ టేబుల్ కన్‌స్ట్రక్ట్ చేయండి. దాన్ని పార్సింగ్ టేబుల్ అనొచ్చు, రిలేషన్ టేబుల్ వాటెవర్ ద నేమ్. జాగ్రత్తగా దీనికి టేబుల్ కన్‌స్ట్రక్ట్ చేయండి. ఇక్కడ ఓపెన్ పారాన్సిస్ ఉంది, క్లోజ్డ్ పారాన్సిస్ ఉంది, కామా ఉంది, ఏ ఐడెంటిఫైయర్ ఏ ఉంది. 1 ఓపెన్ పారాన్సిస్ ఇస్ దేర్, 1 క్లోజ్డ్ పారాన్సిస్ ఇస్ దేర్, 1 మోర్ కామా ఇస్ దేర్. మొత్తం 1, 2, 3, 4 ఉన్నాయండి. డాలర్‌తో కలిపితే 5 వస్తాయి. అంటే 5/5 25 సెల్స్ రావాలి మనకి. ఇక్కడ జనరల్‌గా ఏందంటే అండి, మనకి లాంగ్వేజ్‌లో ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద కమాండ్ ఉండాలండి. ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మీకు సి లాంగ్వేజ్‌లో ఆపరేటర్ ప్రిసిడెన్స్ ఆ టేబుల్ మీద కమాండ్ ఉండాలి. దెన్ వి కెన్ హ్యాపీలీ డూ హియర్. కామాకి ప్రయారిటీ ఎంత? ఇక మనకున్న లెస్ థాన్ బ్రేసెస్ ఉన్నాయి. బ్రేసెస్‌తో పోల్చుకుంటే కామా ప్రయారిటీ ఎంత? వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ కామా వెన్ వి కంపేర్ విత్ థీస్ 2 లెస్ థానా? గ్రేటర్ థానా వీటికంటే? కామా ప్రయారిటీ. అది తెలిస్తే ఇంక మిగిలిన వర్క్ అంతా అయిపోద్ది మనకి. కామా హాస్ లెస్ థాన్ అందరికంటే లీస్ట్ ప్రయారిటీ ఉంటుందండి కామాకి. కామా హాస్ ద లెస్ ప్రయారిటీ. ఇంకా అది తెలిస్తే చాలండి. మనకు తెలియాల్సింది ఏంటంటే ఉన్న డిఫరెంట్ ఆపరేటర్స్ యొక్క ప్రయారిటీస్ తెలియాలి. వాటి యొక్క అసోసియేటివిటీ తెలియాలి. లెఫ్ట్ టు రైటా? రైట్ టు లెఫ్టా? అది తెలిస్తే చాలు మనకి. ఫాస్ట్‌లీ కన్‌స్ట్రక్ట్ థట్ టేబుల్. మీరు ప్రాబ్లమ్ చేస్తుండండి. మధ్యలో డిస్కనెక్ట్ అయితే నేను ఐడీ పాస్వర్డ్ మళ్ళీ పంపిస్తాను. కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ ఏదైనా మిడిల్‌లో డిస్కనెక్ట్ అయితే. మీరు టేబుల్ డ్రా చేస్తే నా దగ్గర ఉందనుకుంటున్నా టేబుల్. మీకు నేను డిస్‌ప్లే చేస్తాను టేబుల్. నాకిక్కడొచ్చేసి మొత్తం 5 ఆపరేటర్స్ వస్తున్నాయి డాలర్‌తో కలుపుకొని. ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్, ఐడెంటిఫైయర్ అండ్ కామా. ఫైనల్లీ టేబుల్‌లో డాలర్ కూడా యాడ్ చేసుకోవాల్సొస్తుంది నేను. సో, ఐ విల్ యాడ్ డాలర్ ఇన్ ద టేబుల్ ఆల్సో. ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ 2 ఉన్నాయి. మరి వీటి మధ్య ప్రయారిటీ ఎవరికి హై ప్రయారిటీ ఉంటుంది? ఎవరికి లో ప్రయారిటీ ఉంటుంది? కామాకి వీటికంటే చెప్పేసారు. కామా ఈస్ లెస్ థాన్ దీస్ 2. మరి ఈ రెండిటి మధ్య ప్రయారిటీ క్వెషన్ ఉంది కదా! ఈ 2 కూడా 2 సింబల్సే మనకు. వాటి మధ్య క్లాష్ వచ్చిందిప్పుడు. అప్పుడేం చేస్తాము? లెఫ్ట్ టు రైట్ ఎప్పుడయ్యాయంటే 2 ఓపెన్ బ్రేస్‌లు ఉంటేనో, 2 రైట్ బ్రేస్‌లు ఉంటే లెఫ్ట్ టు రైట్ అండి. అది ఓకే. అది యాక్సెప్టెడ్. 2 ఓపెన్ బ్రేస్‌లే వస్తాయి. 2 క్లోజ్డ్ బ్రేస్‌లు వస్తాయి. మరి ఒక ఓపెన్ బ్రేస్, ఒక క్లోజ్డ్ బ్రేస్ ఉన్నప్పుడు ప్రయారిటీ ఎవరికిస్తాము? అనేది క్వెషను.
యెస్. ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందండి. ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ బోత్ హావ్ ద ఈక్వల్ ప్రయారిటీ. సిన్స్ బోత్ హావ్ ద ఈక్వల్ ప్రయారిటీ లెఫ్ట్ టు రైటే ఎళ్తాము. ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ రెండిటికి సేమ్ ప్రయారిటీ ఉంటుందండి. బోత్ విల్ హావ్ ద సేమ్ ప్రయారిటీ. సో, వి విల్ గో ఫర్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ హియర్. దాని ప్రకారం టేబుల్ ఎవరైనా కంప్లీట్ చేసారండి? ఎనీ వన్ ఆఫ్ యూ కంప్లీటెడ్ ద టేబుల్? బోనా ఉందా? సైలెంట్‌గా ఉంది. నౌ చెక్ దిస్ టేబుల్ వన్స్ ఒకసారి చెక్ చేయండి. ఏ అనేది ఐడెంటిఫైయర్ కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఎవ్రీవన్. నేను టేబుల్‌లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ డాలర్ ఫిల్ చేయడానికి ఇస్తానండి. ఎందుకంటే ఇది మన పెద్ద ఏం వెరిఫై చేయకుండా ఫిల్ చేసేది. నేను ఎప్పుడు ఇదే ఫిల్ చేసుకుంటాను హ్యాపీగా. తర్వాత నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికిస్తా అంటే ఐడెంటిఫైయర్‌కి ఇస్తానండి. టు ఫిల్ ఐడెంటిఫైయర్. ఎందుకంటే ఐడెంటిఫైయర్ అందరికంటే హైయెస్ట్ కాబట్టి ఫాస్ట్‌గా ఫిల్ అయిపోద్ది. ఐడెంటిఫైయర్‌కైతే మనకు వర్క్ లేదు. ఇక మనం చెక్ చేసుకోవాల్సింది ఎవరంటే ఆపరేటర్స్‌కి మాత్రం మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఐడెంటిఫైయర్స్ కూడా ఆ ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఐ విల్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ దిస్. ఇది అయిపోతే నేనైతే అలా ఫాలో అవుతాను. సరే మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా నో ప్రాబ్లమ్ అయితే. ఓపెన్ బ్రేస్ తీసుకున్నాం అనుకోండి. ఐడెంటిఫైయర్‌తో పోల్చుకుంటే లెస్ దాన్ ఓకే. బోత్ సేమ్ ప్రయారిటీ కాబట్టి లెఫ్ట్ టు రైట్. ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ వచ్చేది గ్రేటర్ దాన్ రైట్ వన్. కామాతో పోల్చుకుంటే ఆల్రెడీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద కామా. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఫైనల్లీ డాలర్. సిమిలర్‌లీ క్లోజ్డ్ బ్రేస్ తీసుకుంటే ఇక్కడ మనం ఐడెంటిఫైయర్ కంటే లెస్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ ప్రయారిటీ సేమ్ ప్రయారిటీ కాబట్టి లెఫ్ట్ టు రైట్ గ్రేటర్ దెన్ కామా కంటే ఆల్రెడీ గ్రేటర్ దెన్ డాలర్ కంటే డిఫాల్ట్ గ్రేటర్ దెన్ ఉంటుంది. నెక్స్ట్ కామా తీసుకుంటే ఏకి లెస్ దెన్, ఓపెన్ బ్రేస్ కి లెస్ దెన్, క్లోజ్డ్ బ్రేస్ కి లెస్ దెన్. ఇక్కడ ఇదేంది సిచ్యువేషన్. వాట్ ఈస్ దిస్ వన్? మరి కామాకి మీరేం రాశారు? నేనైతే గ్రేటర్ దెన్ రాస్తున్నాను. మీరేం రాశారు? వాట్ యూ హావ్ రిటెన్ హియర్ ఫర్ కామా? జనరల్‌గా ఈక్వల్ టు ఎప్పుడు రాస్తామంటే అండి, అసోసియేటివిటీ ఏం లేకపోతే ఈక్వల్ టు రాస్తామండి. అసోసియేటివిటీ ఏమీ లేకపోతే ఈక్వల్ టు రాసుకుంటాము. మరి ఆ మాటకొస్తే ఓపెన్ బ్రేస్ దీనికి కూడా ఈక్వల్ టు రాసుకోవచ్చు కదా! మరి గ్రేటర్ థాన్ ఎందుకు పెట్టారు? ఇక్కడ ఓపెన్ బ్రేస్, ఇక్కడ ఓపెన్ బ్రేస్. మరి ఇక్కడ కూడా ఈక్వల్ టు రాయొచ్చు కదా! ఇక్కడ మాత్రం గ్రేటర్ థాన్ పెట్టి ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు రాస్తున్నారు? సో, జనరల్‌గా ఈక్వల్ టు ఎప్పుడు రాస్తా అంటే ఇఫ్ దేర్ ఈస్ నో అసోసియేటివిటీ. అసోసియేటివిటీ లేదనుకోండి మనకి లెఫ్ట్ రైట్, రైట్ టు లెఫ్ట్. దెన్ వి గో ఫర్ ఈక్వల్ టు. అది జనరల్ కేస్. క్లియర్ అండి. సో, కామాకొచ్చేటప్పటికి కామా ఆల్వేస్ ఫాలోస్ ద రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ. కామా ఆపరేటర్ వచ్చేసి అసోసియేటివిటీ ఎలా ఉంటుందంటే 2 కామాస్ వచ్చినప్పుడు రైట్ టు లెఫ్ట్ అండి. కామా ఆల్వేస్ ఒక్క నిమిషం అండి. నేనే తప్పు పెట్టానా? చెక్ చేస్తా ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇందాక నేను నెట్‌లో టేబుల్ కూడా ఓపెన్ చేశా. కామా మీదనే డౌట్ కొద్దీ. ఓకే. సారీ. కామా లెఫ్ట్ టు రైట్. అయితే రైట్ టు లెఫ్ట్. కామా లెఫ్ట్ టు రైటే అండి. సో, నేను రాసింది రైటే. కామా కూడా లెఫ్ట్ టు రైటే కాబట్టి ఆటోమేటిక్‌లీ లెఫ్ట్ గ్రేటర్ థాన్ దిస్ వన్. సో, దిస్ ఈస్ ద ఫైనల్ టేబుల్. ఫైనల్ టేబుల్ ఓకేనండి. ప్రెసిడెన్స్ టేబుల్. ఓకే. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రెసిడెన్స్ టేబుల్. ఇప్పుడు మనం ఇన్‌పుట్ స్ట్రింగ్‌కి వెళ్దామండి. అందరూ ఓకే కదండీ టేబుల్. నౌ వి ఆర్ మూవింగ్ టు ఇన్‌పుట్ స్ట్రింగ్. చేయండండి. ప్రాబ్లమ్ చేయండండి. బేసింగ్ అందరి నాలెడ్జ్ ఆల్రెడీ ఒక 2 ఎగ్జాంపుల్స్ రఫ్‌గా చూసారు కాబట్టి బేసింగ్ అందరి నాలెడ్జ్. అయితే వాటంత సింపుల్ గ్రామర్ అయితే కాదిది. కొంచెం లాజికల్ థింకింగ్ కావాల్సిందే మనకి. వాటిలాగా అంత సింపుల్‌గా ప్రీవియస్ 2 ఎగ్జామ్స్ అంత డైరెక్ట్ గ్రామర్ కాదు. సో, కొంచెం లాజికల్ యూజ్ చేసి ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఎట్లాగో టైమ్ 2 మినిట్సే ఉందండి. నేను డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఈలోపు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండండి. మీన్‌వైల్ యూ ట్రై టు కంప్లీట్ దట్ ప్రాబ్లమ్. మీరు పేపర్ మీద చేయండి. మళ్ళీ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. మీన్‌వైల్ ఐ యామ్ డిస్కనెక్టింగ్ నౌ. ఐ విల్ సెండ్ యూ ద ఐడీ పాస్వర్డ్ అగైన్. మరి బ్లైండ్‌గా మాత్రం చేయొద్దండి. కొంచెం లాజికల్‌గా చేసుకుంటూ రండి.